లక్షల పెట్టుబడి, నెలల కష్టం. రైతులారా, మేము చెప్పేది మీ గురించే. కాసేపు ఆ రీల్స్ స్క్రోల్ చేయటం ఆపేసి ఒక్క నిమిషం ఆలోచించండి. మీ పాండ్ రిపోర్టుల్లో అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. pH బాగుంది, డివో లెవెల్స్ సరిగ్గా ఉన్నాయి, ఫీడ్ మేనేజ్మెంట్ కూడా పక్కాగా ఉంది. కానీ అంతా బాగుందనుకున్న సమయంలోనే చెరువు ఎందుకు సడన్ గా కుప్పకూలుతుంది? ఎందుకు మీ సిస్టమ్ ఫెయిల్ అయింది? మనం చూస్తున్నవి కేవలం పేపర్ మీద నెంబర్స్ మాత్రమే. కానీ ఆ కాగితం మీద అంకెలు నీటి లోపల నిశ్శబ్దంగా పెరుగుతున్న హిడెన్ ఇంబ్యాలెన్స్ అని చూపించలేవు. బయటకు ప్రశాంతంగా కనిపించే చెరువులో మన కంటికి కనపడని ఒక ప్రమాదం నెమ్మదిగా మొదలై ఉండొచ్చు. అది ఎప్పుడు బయటపడుతుందో తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి తరుణంలోనే ఈ దాగి ఉన్న నిజాలను, ఆ నిశ్శబ్ద ప్రమాదాలను ఒక్కొక్కటిగా బయట పెట్టేందుకే ఫిషరీ న్యూస్ ఒక సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతోంది. అదే పాండ్ లైఫ్. ఇది కేవలం టిప్స్ చెప్పే సిరీస్ మాత్రమే కాదు. ఇది మీ చెరువును మీరు చూసే కోణాన్ని మార్చే ఒక థింకింగ్ షిఫ్ట్. 48 వారాలు, 48 పవర్ఫుల్ ఎపిసోడ్స్. ప్రతి సోమవారం ఇది ఎందుకు జరిగింది అనే లోతైన ప్రశ్నకు సమాధానం దొరికే ఒక కొత్త అధ్యాయం. ఇకపై మీరు అదృష్టాన్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. సైన్స్ని గమనించటం మొదలు పెడతారు. అయితే అసలు కథ ఇక్కడతోనే ఆగిపోలేదు. ఎందుకంటే చెరువు లోపల జరుగుతున్న మార్పుల కంటే వేగంగా బయట ప్రపంచం మారిపోతోంది. ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ సిస్టమ్స్ ఆక్వా రంగాన్ని చుట్టేస్తున్నాయి. 2035 నాటికి ఆక్వాకల్చర్ ఎలా ఉండబోతోంది? ఈ రోజు మనం చేస్తున్న పాత పద్ధతులు అప్పటికి మనుగడ సాగిస్తాయా? పాత అలవాట్లు రేపటి రోజుల్లో పనిచేయకపోవచ్చు. ఇది కేవలం సాగు గురించి మాత్రమే కాదు, మారుతున్న కాలంలో ఎవరు నిలబడతారు అనే మనుగడ పోరాటం. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటానికే ఫిషరీ న్యూస్ మరో సిరీస్. మిమ్మల్ని 2035 నాటికి స్మార్ట్ రైతుగా నిలబెట్టడమే ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. రాబోయే నెలల్లో 24 ఎపిసోడ్ల ద్వారా నీరు, భూమి, పెట్టుబడి, టెక్నాలజీ ఈ రంగాన్ని ఎలా రీరైట్ చేయబోతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తాం. ఎవరు రేసులో ముందుకు వెళ్తారు, ఎవరు వెనకబడిపోతారు అనేది ఇప్పుడే తేలబోతోంది. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మీకే. మరి మీ ఫ్యూచర్ ఫార్మింగ్ ను ముందే చూడాలనుకుంటున్నారా? అయితే రాబోతున్న మార్పుకు మీరు సిద్ధమేనా? సిద్ధమైతే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని టైప్ చేయండి. మిగతా కథ త్వరలోనే.